12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సిటీపై విరుచుకుపడుతోంది ఇరాన్ క్షిపణి దాడిలో నిజామాబాద్ వాసికి గాయాలయ్యాయి. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు కోయల్కార్ తిరుపతి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. టెల్ అవీవ్ నగరంలోని ఒక ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తున్నాడు తిరుపతి. యజమాని కార్ శుభ్రం చేస్తూ ఉండగా క్షిపణితో నగరంపై ఇరాన్ దాడి చేసింది. పేలుడు దాడికి క్షిపణి శకలాలు దగ్గర పట్టడంతో పాటు కార్ అద్దాలు కూడా పగిలిపోయి తిరుపతి గొంతు దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం తిరుపతికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఆందోళనలో ఉంది కుటుంబం. తిరుపతిని వెంటనే ఇండియాకు పంపించేలా ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మా ఆయన 6 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళు. ఆదివారం నాడు పొద్దున ఫోన్ చేసి మాట్లాడిండు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేయలేరు. ఎట్లయినా అక్కడ బాంబులు పడుతున్నాయి, డేంజర్ ఉంది అని తెలిసి మేము కూడా కొంచెం ఆలోచిస్తున్నాం. ఇంకా ఫోన్ చేయలేడు అని చెప్పేసి రాత్రి 11 గంటలకైనా ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం దెబ్బలు తాకినాయి, ఏం ఇబ్బంది తీసుకోకుంది, భయపడకుండ్రి, ఏం కాలేదు అని చెప్పేసి చెప్పిండు. కానీ మాకు వీడియో కాల్ చేసి చూపించే వరకల్లా మాకు కొంచెం భయమే అనిపించింది. నైట్ ఎంతమందికి ఫోన్ చేసినా వాళ్ళకు డాక్టర్లు చూపించలేరు, మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేరు, ఎవరికి అలో చేయలేరు. మళ్ళీ అక్కడ నుంచే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడే వరకల్లా మాకు కొంచెం మంచి అనిపించింది. కొంచెము కేర్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ అందియాలని కోరుకుంటున్నాం.